హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పహడి షరీఫ్ మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఇది హైదరాబాద్ శివార్లోని మామిడిపల్లిలో కొలువైనటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. దాదాపు 400 ఏండ్ల ఘనచరిత్ర కలిగినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పతరువుగా ఈ ఆలయం విరాజిల్లుతుంది అని చెప్పవచ్చు అనమాట. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అనంటే, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి అన్నమాట. ఇక్కడ కాకతీయుల కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి మామిడిపల్లి శివారులోని పెద్ద కొండపై స్వయంభూగా వెలిశాను అని చెప్పినట్లుగా ప్రతీతి అని అక్కడ అంటున్నారనమాట. అంటే ఆలయ విశిష్టత గురించి ఆ విధంగా చెప్పారు. దిగువ ఆలయ నిర్మాణం గురించి చూసినట్లయితే, పూర్వం దట్టమైనటువంటి అడవి ప్రాంతంలోని కొండపైకి రాకపోకలు కష్టంగా ఉండటం వల్ల పూజాధికాలు నిర్వహించడానికి వీలుగా కొండకు ఎదురుగా దిగువ భాగంలో ఈ సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు అని చెప్తున్నారనమాట. ఇక అక్కన్న మాదన్నల భక్తి ఎలా ఉంది అని అంటే, నిజాం పాలనా కాలంలో ప్రసిద్ధ మంత్రులు అక్కన్న మాదన్నలు ఈ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ఈ బాలాజీ ఆలయంలో పూజలు నిర్వహించేవారు అని కూడా తెలుస్తుంది. అయితే ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ ఎలా ఉంటుందంటే, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో అద్భుతమైనటువంటి శిల్పకళతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఇక్కడ అలరారుతూ ఉంటుందన్నమాట. ఈ ఆలయము పహడి షరీఫ్ సమీపంలో మామిడిపల్లిలో ఉంది. రోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయట. ఇంకా ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం కూడా చాలా వైభవంగా జరుగుతాయి అని నాతో వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంకా చెప్పాలి అని అంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఉందని, అంతేకాకుండా కోరిన కోరికలను తీర్చేటటువంటి భక్తుల పాలిటి కల్పతరువు అని కూడా చెప్పవచ్చు అనమాట. అతి పురాతన కాలం నుండి శ్రీ బాలాజీ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారనమాట. సువిశాలమైనటువంటి స్థలంలో పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండ గుట్టలు, రాతి స్తంభాలతో కూడినటువంటి కళ్యాణ మండపం, అతి పురాతనమైనటువంటి కోనేరుల నడుమ ఉన్నటువంటి ఈ ఆలయ ఆవరణం అనునిత్యం బతుకమ్మ పాటలు, సినిమా షూటింగ్లకు కూడా ఇది నిలయంగా మారింది అని చెప్పవచ్చు అనమాట. ఇంకా నిజాం కాలంలో అక్కన్న మాదన్నలు ఈ ఆలయ నిర్మాణాన్ని అంటే ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలా ఆ నిర్మాణానికి కొంచెం వాళ్ళు మరమ్మతులు చేయించారు అని కూడా చెప్పాం కదా. అంటే ఈ బాలాజీ ఆలయంలో ఉత్సవాలు కూడా ఈ అక్కన్న మాదన్నలు పాల్గొనేవారనమాట. ఆ ఉత్సవాలలో వారి హయాంలో ఆలయం మరింత అభివృద్ధి చెందిందని కూడా చరిత్ర మనకి చెప్తుందనమాట. అంటే ఈ ఆలయం 400 ఏళ్ల క్రితం నాటిదని, ఆనాటి శిల్పులే అలాంటి నిర్మాణాలు చేపట్టారని విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నారనమాట. ఈ ఆలయ భూముల్లో దాదాపు 300 వరకు చింత చెట్లు ఉండేయని, చింతపండు విక్రయించుకొని ముదిరాజులు కులస్తుల ఆలయానికి పైకం సైతం చెల్లించేవారని భక్తులు పేర్కొంటూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ మనల్ని ఆకర్షిస్తున్నటువంటి అంశాలు ఏంటి అనంటే, నాటి శిల్పకళా వైభవానికి సజీవంగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయం భక్తులను అట్టే ఆకర్షిస్తుంది. గర్భగుడిలో నల్లరాతి విగ్రహంతో ఉన్న వారికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపున భూదేవులు కొలువుదీరి ఉన్నారనమాట. గర్భగుడి ప్రధాన ద్వారానికి ఈ ఆలయ గర్భంలో నల్లరాతి విగ్రహంతో ఉన్న స్వామివారికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపున భూదేవులు కొలువుదీరి ఉన్నారనమాట. ఇంకా గర్భగుడి ప్రధాన ద్వారానికి ఇరువైపులా జయ విజయులు కొలువుదీరారు. స్వామివారి దేవాలయ మండపానికి అంటే మొత్తం 30 రాతి స్తంభాలతో సుందరంగా తీర్చిదిద్దారు. చాలా అందంగా ఉందన్నమాట. ఈ స్తంభాలు సైతము పద్మములచే లిఖించబడి ఉన్నాయి.
అయితే స్వామివారి గర్భగుడి గోపురం పైన విశేషమైనటువంటి దేవతామూర్తులు దశావతారాలుగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గర్భగుడి ఎదురుగా శ్రీకూర్మం తాబేలు ముద్రించారనమాట. అలాగే స్వామివారి గర్భగుడికి ఎదురుగా గరుడ ఆల్వారు ధ్వజస్తంభాలు ఉన్నాయి. గర్భగుడి గోపురం మాదిరిగానే సింహద్వారం కూడా నిర్మించారనమాట. ఎల్లప్పుడూ ఇక్కడ కోనేరు నీటితో పుష్కలంగా ఉండడం ఆ కోనేటి యొక్క ప్రత్యేకత. ఇక్కడ కృష్ణుడి అంటే కృష్ణుడి విగ్రహం ఉండి చిన్న మండపం అనేది ఉందన్నమాట. దాని చుట్టూ కోడెదూడల్ని కట్టివేశారు. ఆవుల్ని కూడా కట్టివేస్తారంట, కానీ అప్పుడు ఆవులు లేవన్నమాట. ఎద్దులు మాత్రమే ఉన్నాయన్నమాట, కోడెదూడలు. వాటికే మేము ఆహారం అరటి పండ్లు తినిపించాము. అంటే ప్రసాదంగా తీసుకుని వెళ్ళిన వాటిలో అరటి పండ్లను నైవేద్యంగా అక్కడ పెట్టిన తర్వాత మిగిలిన పండ్లను వాటికి తినిపించడం జరిగిందనమాట. చాలా చాలా బాగుందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆలయ ప్రాంగణము. అసలు చిన్నపిల్లలు అంటే అందరూ అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక పరంగాను ఆహ్లాదపరంగా కూడా వాతావరణము చాలా కనువిందు చేస్తుంది పిల్లలు ఆడుకోవడానికి. పక్కన చిన్న చిన్న ఊయలలు కూడా ఉన్నాయన్నమాట. పక్కన కోనేరు కూడా ఇప్పుడు ఎందుకో కానీ కోనేటి దగ్గరికి పోనివ్వడం లేదు, అంతా కంచె కట్టేశారనమాట. మేము కోనేటి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. గోమాతలు ఉంటాయేమోనని వచ్చాము. గోమాతలు కనిపించలేదు, కోడదూడలు మాత్రం కనిపించాయి. ఇంకా ఆ ఎద్దులకి ఆ పరమేశ్వరుణ్ణి మనసులో తలుచుకొని వాటికి ఆహారం తినిపించాము. ఆ కృష్ణుడికి చుట్టూ ప్రదక్షిణ చేశాము. గుడి ఆవరణ కానీ మొత్తం కొబ్బరి తోటలతో నిండి ఉందన్నమాట. కొబ్బరి చెట్లతో నిండి ఉంది. చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. చాలాసేపు అక్కడ మాకు గడపాలనిపించింది అనమాట. కానీ సమయం సరిపోదని మేము వెంటనే దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. అసలు శిల్పకళ కూడా చాలా అందంగా ఉందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయాన్ని ఇంత చక్కగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నారంటే, అదిగాక ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ అవన్నీ అవుతూ ఉంటాయన్నమాట ఈ ఆలయానికి. అలా ఇప్పుడిప్పుడే అది ఇంకా కొంచెం ప్రాచుర్యంలోకి రావడం జరుగుతుందన్నమాట. చూడండి ఎంత చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమో. అటు ఇటు కొబ్బరి చెట్లు జయ విజయల్లా నిల్చున్నాయన్నమాట. ఇక్కడ బయట మర్రి చెట్టు ఒకటి ఉందన్నమాట. ఇవి షూటింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు పెయింటింగ్స్ వేసుకున్నారంట రీసెంట్లీ. మేము కూడా అలా సరదాగా ఉంటుందని అలా దిగామన్నమాట. ఇది ఆలయం గోపురం దగ్గర. ఇక్కడ కొబ్బరికాయలకు చూడండి విచిత్రంగా రాళ్ళు ఎలా పెట్టారో. అవి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే శ్రీచక్రాల్లాగా ఉన్నాయి ఇట్లాగా, దీనికి ఏమన్నా ప్రత్యేకత ఉందేమో అనుకున్న. తీరా చూస్తే అక్కడ వాళ్ళని అడిగితే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అన్నారు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను అన్ని పురాతన దేవాలయాలు సందర్శిస్తున్నాను. ఆ ఆలయాలను కూడా మీరు దర్శించినట్లుగా అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.